హలో ఎవ్రీవన్, ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇయర్ 2026 అయితే ఒక సింపుల్ ఇయర్ అయితే కాదు, గ్లోబల్ ఎకనామీకి ఒక టర్నింగ్ పాయింట్ అవ్వచ్చు. మీరు న్యూస్లో చూస్తున్నారు వార్స్, ఇన్ఫ్లేషన్స్, మార్కెట్ వొలాటిలిటీ. కానీ బ్యాక్గ్రౌండ్లో జరిగింది 3 పెద్ద రిస్క్స్ ఉన్నాయి. చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు, కానీ అవి కలిసి వస్తే ఇంపాక్ట్ చాలా డేంజరస్గా ఉంటుంది. ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనం ప్రైవేట్ క్రెడిట్ బబుల్ గురించి మాట్లాడుకుందాం. వర్డ్ ప్రైవేట్ వినగానే మనకి గవర్నమెంట్ది కాదు అని క్లియర్గా అర్థమవుతుంది. లోన్ అనేసరికి మనకి మైండ్లో వచ్చేది బ్యాంక్, బట్ ఇది బ్యాంక్ కాదు. ప్రైవేట్ క్రెడిట్ అంటే ఈక్విటీ ఫర్మ్స్, దెన్ మనకి హెడ్జ్ ఫండ్స్, ఇవి కంపెనీస్కి లోన్ ఇస్తున్నాయి. ఓకే, నా ఇది అసలు ఎలా పెరిగింది? 2018 తర్వాత చీప్గా మనీ అవైలబుల్ ఉండడం వల్ల ఇన్వెస్టర్స్కి బెటర్ రిటర్న్ కావాలని వాళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ క్రెడిట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ ఫండ్స్ ఏం చేసాయి? కంపెనీస్కి లోన్ ఇచ్చాయి, స్పెషలీ రిస్కీ కంపెనీస్కి. బికాజ్ ఎక్కడ రిస్క్ అక్కడ ప్రాఫిట్ మార్జిన్ ఎక్కువ. అండ్ మనకి గ్రీడినెస్ వైజ్గా వీ వాంట్ మోర్ ప్రాఫిట్ అని మనం ఇలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. అండ్ ఈ ఫండ్స్ తీసుకువెళ్ళి రిస్క్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే లీవరేజ్. అంటే ఫండ్స్ కూడా వేరే దగ్గర నుండి లోన్ తీసుకొని ఇంకా వేరే కంపెనీస్కి లోన్ వస్తున్నాయి. అంటే కంప్లీట్ లోన్ మీద లోన్ సిస్టమ్ క్రియేట్ అయింది. ఓకే, నా వర్స్ట్ సినారియో గురించి ఆలోచించుకుంటే కంపెనీ ప్రాఫిట్లో ఉంటే నో ప్రాబ్లం, ఓకే, మన మనీ సేఫ్. బట్ కంపెనీస్కి ప్రాఫిట్ తగ్గితే లోన్ రీపే చేయలేకపోతే ఇప్పుడు ఇన్వెస్టర్స్ ఏం చేస్తారు? మా మనీ మాకు తిరిగి ఇవ్వండి అని అడుగుతారు. కానీ ఫండ్స్ దగ్గర అయితే లిక్విడ్ క్యాష్ ఉండదు. అప్పుడు వాళ్ళు ఉన్న యాసెట్స్ సెల్ చేయాలి, అంటే ప్రైసెస్ పడిపోతాయి. ఇంకా వేరే ఫండ్స్ కూడా ప్యానిక్ అవుతాయి. ఆబ్వియస్లీ ఒక దాంట్లో సెల్లింగ్ హెవీ అవుతుందంటే వేరే ఫండ్స్ కూడా ప్యానిక్ అవుతాయి. ఇది ఒక డొమినో ఎఫెక్ట్ లాగా స్ప్రెడ్ అవ్వచ్చు. ఎగ్జాక్ట్లీ ఇలాంటి ప్యాటర్న్ మనం గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా చూసాం. ఓకే, దీనికి మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. సపోజ్ మీ ఫ్రెండ్ ఒకరు మీకు డబ్బులు అప్పు అడిగారు. సో మీరు తనకి సపోజ్ 10,000 రూపీస్ ఇచ్చారు. మీ దగ్గర కూడా 10,000 లేదు. మీరు కూడా వేరే వాళ్ళ దగ్గర ఒక ఫర్ ఎగ్జాంపుల్ 3%కి లోన్ తీసుకొని మీరు మీ ఫ్రెండ్కి ఒక 5%కి లోన్ ఇచ్చారు. అంటే 2% ప్రాఫిట్ చేద్దామని ఇచ్చారు. మీకు టూ వేస్ లోని మీకు ఇక్కడ డేంజర్. ఒకటి, మీరు ఎవరికి ఇచ్చారు వాళ్ళు తిరిగి ఇవ్వకపోతే, అండ్ రెండోది మీకు ఎవరు ఇచ్చారు వాళ్ళు ప్రెషర్ చేస్తారు. అంటే రెండు వైపు కూడా మీకు టెన్షన్స్, బోత్ సైడ్స్. ఇప్పుడు మీ ఫ్రెండ్ మీరు ఎవరికి ఇచ్చారో తను మీకు ఇంట్రెస్ట్ ఇచ్చిస్తూ ఉంటే 5% ఇంట్రెస్ట్ ఇస్తుంటే మీరు 3% వేరే వాళ్ళకి ఇచ్చేస్తే ఈజీ. మీ 5% స్టాప్ చేసిన పరిస్థితుల్లోని మీరు కూడా నెక్స్ట్ మీరు ఎవరి దగ్గర తీసుకున్న వాళ్ళకి కూడా 3% ఇవ్వలేరు కదా. సో మీరు ఏంటవుతారు? కంప్లీట్గా కొలాప్స్ అవుతారు. సో ఇది ఇప్పుడు గ్లోబల్ సిస్టంలో కూడా జరుగుతుంది. ఓకే, బికాస్ కంపెనీలో ప్రాఫిట్స్ తగ్గితే వాళ్ళు ఇంట్రెస్ట్ ఇవ్వలేకపోతే వీళ్ళు ఇన్వెస్టర్స్కి ఎక్కడి నుంచి ఇస్తారు ఇన్వెస్టర్స్. సో ఇది ఇలాగే కానీ కంటిన్యూ జరిగితే ఇది కొలాప్స్ అవ్వచ్చు. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దట్ ఈస్ ది ఇంక్రీజ్ ఇన్ ఆయిల్ ప్రైస్. మిడిల్ ఈస్ట్ ఆల్వేస్ ఒక సెన్సిటివ్ రీజియన్. స్పెషల్లీ ఇరాన్ సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ కాన్ఫ్లిక్ట్ ఇంకా ఇంక్రీజ్ అయితే ఆయిల్ సప్లై ఆబ్వియస్లీ డిస్టర్బ్ అవుతుంది. అంటే ఇప్పటికీ ఆయిల్ ప్రైస్ పెరిగిపోయింది, ఇంకా ఫ్యూచర్లో కూడా ఇదే కంటిన్యూస్ అయితే ఆయిల్ ప్రైస్ $200 వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. ఇది చాలామంది పెట్రోల్ వరకే అనుకుంటున్నారు. బట్ ఒకవేళ ఆయిల్ డిస్టర్బ్ అయితే మాత్రం ఓన్లీ పెట్రోలే కాదు, మనకి పెట్రోల్ వల్ల ట్రాన్స్పోర్టేషన్, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిసిటీ అంతా మొత్తం ఎకానమీ అంతా ఆయిల్ మీద డిపెండ్ ఉంటుంది. ఓకే, సో ఆయిల్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే మనకి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది, ఫుడ్ కాస్ట్ పెరుగుతుంది, పెట్రోల్స్ పెరుగుతున్నాయి, ఫైనల్గా ఇన్ఫ్లేషన్ చాలా పెరుగుతుంది. సో సేమ్ టైంలో ఏటవుతుందంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిందంటే మనకి స్పెండ్ చేసిన కెపాసిటీ తగ్గుతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. బికాజ్ ఈరోజు 10 రూపీస్ దొరుకుతుంది, అది రేపు 20 రూపీస్కే కొనాలి. దట్ మీన్స్ మా స్పెండింగ్ కెపాసిటీ మనకి తగ్గుతుంది. వీ హ్యావ్ ది సేమ్, మనకి ఇన్కమ్ అయితే సేమ్ ఉంది, ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది. సో దీనివల్ల ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, రెసెషన్ వస్తుంది. సో ఇన్ఫ్లేషన్ ప్లస్ రెసెషన్ ఈజ్ అ డేంజరస్ కాంబినేషన్. అండ్ థర్డ్ టాపిక్ నుంచి మాట్లాడుకుంటే బాండ్ మార్కెట్ క్రైసిస్. అంటే గవర్నమెంట్కి డబ్బులు కావాలి, మనీ కావాలంటే బాండ్స్ ఇష్యూ చేస్తున్నాయి. మీరు బాండ్స్ కొంటున్నారంటే మీరు గవర్నమెంట్కి లోన్ ఇస్తున్నారు. ఆల్మోస్ట్ కరెంట్ సిచ్యువేషన్లో చూస్తే
హ్యూజ్ డెట్లో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ హ్యూజ్ డెట్లో ఉన్నాయి. అంటే డెఫిసిట్ పెరుగుతున్నాయి, అంటే గవర్నమెంట్ ఎర్న్ కంటే స్పెండ్ ఎక్కువ చేస్తుంది. ప్రాబ్లం ఏంటి? ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే ఇంట్రెస్ట్ రేట్ పెంచాలి. బట్ డెట్ ఎక్కువ ఉంటే రేట్స్ పెంచడం కష్టం, ఎందుకంటే ఇంట్రెస్ట్ పేమెంట్స్ పెరుగుతాయి. ఓకే, సో ఒకవేళ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ తగ్గితే బాండ్ సేల్స్ పెరుగుతాయి, బారోవింగ్ కాస్ట్ పెరుగుతుంది, గవర్నమెంట్కి ప్రెషర్ పెరుగుతుంది, ఎకనామీకి ఇంపాక్ట్ పడుతుంది. సింపుల్గా చెప్పాలంటే మీకు చాలా లోన్స్ ఉన్నాయి అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ పెంచింది, మీకు ఏంటవుతుంది? ఈఎంఐ పెరుగుతుంది, మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ పెరుగుతుంది. అదే సిచ్యువేషన్ కంట్రీస్ కూడా ఫేస్ చేస్తుంది ఇప్పుడు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఏఐ బబుల్ గురించి మాట్లాడుకుందాం. ఏఐ బబుల్ చాలా హైప్ క్రియేట్ చేసింది. కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు డేటా సెంటర్స్లోని, చిప్స్లోని, ఇన్ఫ్రాస్ట్రక్చర్లోని. మరి రిస్క్ ఏంటంటే హిస్టరీలో మనం ఇలాంటి హైప్ ఆల్రెడీ చూసాం .com బబుల్లోని. అప్పుడు కూడా ఇంటర్నెట్ బూమ్ ఉంది, హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ జరిగాయి, కానీ చాలా కంపెనీస్ ఫెయిల్ అయ్యి. సేమ్ ప్రాబ్లం ఇప్పుడు కూడా. క్వశ్చన్ ఏంటంటే ఈ ఇన్వెస్ట్మెంట్కి రియల్ రిటర్న్స్ వస్తాయా లేదా జస్ట్ హైపా? ఒకవేళ రియల్ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వకపోతే కంప్లీట్ స్టాక్ మార్కెట్ క్రాష్ అవ్వచ్చు. బిగ్ పిక్చర్లో చూసుకుంటే ప్రైవేట్ క్రెడిట్ రిస్క్, ఆయిల్ షాక్, బాండ్ మార్కెట్ ప్రెషర్, ఏఐ బబల్, ఇవి అన్నీ ఒక్కసారి జరిగితే పెద్ద గ్లోబల్ క్రైసిస్ అయితే క్రియేట్ అవ్వచ్చు. ఓకే, మనం ప్రీవియస్ హిస్టరీలో కూడా చూసాం. 1997లోని ఏషియన్ ఫైనాన్షియల్ క్రైసిస్, .com క్రైసిస్, 2008 ఫైనాన్షియల్ క్రైసిస్, కానీ అవి సెపరేట్గా జరిగాయి. జస్ట్ ఇమాజిన్, ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ అన్నీ ఒకసారి కనిపిస్తుంది. ఇవన్నీ కలిసి జరిగితే ఏమవుతుంది? జస్ట్ ఇట్స్ అవుట్ ఆఫ్ ఇమాజినేషన్ ఏమవుతుంది. సో జస్ట్ బీ కేర్ఫుల్, జస్ట్ వాచ్ ఇట్. అండ్ ఏ స్టెప్ తీసుకున్నా కూడా చాలా think before you take. Just don't be in a hush, don't just panic selling, panic buying, just don't do it. Just be calm and watch every step. Okay, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి. మీకు కనుక ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే నాకు కామెంట్స్లోని టైప్ చేయండి. మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.